ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె శ్రీమతి గాయత్రి గారిని కోల్పోయారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, త్రివిక్రమ్, నాగశ్విన్, అనిల్ రావిపూడి, ఎస్వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, నాగశ్విన్, రఘుబాబు, సాయి కుమార్, శివాజీ రాజా వంటి ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్ మరికొందరు సినీ నటులు సోషల్ మీడియా ద్వారా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. గాయత్రి ఇక లేరు అనే ఆ బాధని తట్టుకోవడం రాజేంద్ర ప్రసాద్ వల్ల కాలేదు. ఆ ఆవేశమే నా కూతురు ఈ పరిస్థితికి ఏర్పడింది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు రాజేంద్ర ప్రసాద్. దాదాపు 30 సంవత్సరాలుగా పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న నాగరాజ్ గారు పలు విషయాలు పంచుకుని వచ్చారు. దాదాపు 3 రోజుల నుంచి ఆమెకు గ్యాస్ ట్రబుల్ గా ఉందని హాస్పిటల్లో చూపిస్తే తర్వాత బాగానే ఉంది. అయితే మళ్ళీ ఎక్కువగా నొప్పి రావడంతో నడవలేక తాను భరించలేకపోతున్నా అంటూ బాధపడ్డారు గాయత్రి. అలా బాధపడడం చూడలేక వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. డాక్టర్స్ చెక్ చేసి గ్యాస్ ట్రబుల్ తో పాటు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా మరికొన్ని గంటల్లో మల్టిపుల్ ఆర్గన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు శతవిధాలా ప్రయత్నించారు డాక్టర్స్. పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉందని వైద్యులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. చివరికి ఆ దేవుడి మీదే భారం వేశాం. అందరం హాస్పిటల్ దగ్గరే ఉన్నాం, కానీ రాత్రికి పరిస్థితి చేదాడిపోయింది. ఆమె ఇక లేరు అనే విషయాన్ని తెలియజేశారు. గాయత్రికి ఫస్ట్ నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. ఒంటి మీద చిన్న సర్జరీ కూడా లేదు. ఎవరు ఊహించని విధంగా సడన్ గా ఇలా జరిగిపోయింది. బంధువులందరికీ ఈ విషయం చెప్తే వాళ్ళు కూడా అస్సలు నమ్మలేదు. గాయత్రి న్యూట్రిషన్ డైటీషియన్. చుట్టుపక్కల వారి అందరికి కూడా ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆమె జీవితం ఇలా ముగిసిపోవడం చాలా బాధాకరం. భర్త, పిల్లలు అందరితో కలిసి చాలా సంతోషంగా ఉన్న గాయత్రి, రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా గాయత్రి అంటే చాలా ఇష్టమని, ఆమెకి సొంత ఇంటిని కూడా ఆయన కట్టించి ఇచ్చారని, కానీ సడన్ గా ఇలా మా అందరికీ దూరమై వెళ్ళిపోతారని అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్.